చాలా కొంచెం ప్రత్యేక పరిస్థితుల్లో సినిమా చేయడం జరిగింది. సో ఈ సమావేశానికి వచ్చేసిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో మీరు అడగదలుచుకుంది ఏంటంటే మన ప్రింట్ మీడియా నుంచి కాబట్టి మీరు మాట్లాడండి సార్, ప్లీజ్ ఆస్క్. మీరు మాట్లాడతారా? సనాతన ధర్మానికి సినిమాకి సంబంధం ఉంది కదా సార్, మీరు ఎప్పటి నుంచో ఈ మధ్య సనాతన ధర్మాన్ని అంటే ఇదేంటంటే మెయిన్గా ఇందాక అందరికీ ఇంటర్వ్యూస్లో అదే చెప్తున్నాను, ఇది ఆంధ్రప్రదేశ్కి చాలా కీలకమైనది అది ఈ పర్టికులర్ సినిమా. ఎందుకంటే కోహినూర్ డైమండ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి, దాని చుట్టూ దాని రక్త చరిత్ర కూడా తెలుస్తుంది. అలాంటి కోహినూర్ డైమండ్ మన విజయవాడ కృష్ణానది తీరం దగ్గర మనకున్న కొల్లూరు ఒకప్పుడు వజ్రాల గనులు ఉన్నాయి, అక్కడ దొరికిన వజ్రం. అలాగే మన మచిలీపట్నం విపరీతమైన అంతర్జాతీయ స్థాయిలో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కి లావాదేవీలకి చాలా నిలయం అది. సో అలాంటి చోట జరిగే కదా ఇక్కడ జరిగిన ఈ కోహినూర్ వజ్రం వెళ్ళి ఫైనల్గా కులీ కుతుబ్ షా నుంచి మొఘల్ ఎంపరర్ దాకా